సలార్ మూవీ యుఎస్ లో 9 మిలియన్లు రాబట్టింది. అంటే 72 కోట్లు వచ్చాయని కన్ఫర్మ్ అయింది. కానీ విచిత్రం ఏంటంటే బాలీవుడ్ లో ఓ చిన్న మూవీ రాకీ ఔర్ రాణి కా ప్రేమ్ కథ కూడా సలార్ ని మించిపోయింది. ఈ సినిమాను రీచ్ అవ్వడానికి సలార్ మూవీ యుఎస్ లో తెగ కష్టపడాల్సి వస్తుంది. $10 మిలియన్ వసూళ్లకు మరో హిందీ మూవీ విలన్ గా మారుతోంది. ఇక టాలీవుడ్ కాలీవుడ్ లో కూడా అరడజన్ విలన్లు సలార్ సినిమా రికార్డులకు అడ్డుపడుతున్నారు. ఎవరు వాళ్ళు, ఏంటా కదా, టేక్ ఎ లుక్. సలార్ మూవీ 700 కోట్ల క్లబ్ లో చేరింది. మరో వారం 10 రోజులు సీన్ ఇలానే కంటిన్యూ అయితే చాలు 1000 కోట్ల వసూళ్లకి ఛాన్స్ ఉంది. ఇక ఫైటర్ మూవీతో హృతిక్ నార్త్ మార్కెట్ మీద దండెత్తేందుకు ఈ నెల 25న వస్తున్నాడు. అంతవరకు అక్కడ థియేటర్స్ లో సలార్ సందడే కాబట్టి వసూళ్ల వరదకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు. కానీ కథ అడ్డం తిరుగుతోంది. సలార్ కి డంకీ మూవీ ఇప్పుడు కొత్తగా షాక్ ఇస్తోంది. డంకీ ఫ్లాప్ అన్నారు, కానీ నిదానంగా 100, 200, 300 అంటూ 450 కోట్లు రాబట్టింది. రోజు రోజుకి దీని వసూళ్లు నార్త్ లో పెరుగుతున్నాయి. సలార్ వసూళ్లు మెల్లిగా 30, 20, 18 కోట్లంటూ డ్రాప్ అవుతున్నాయి. దీనికి తోడు యుఎస్ లో ఇప్పటి వరకు ఈ మూవీ 9 మిలియన్లు అంటే 72 కోట్లే రాబట్టింది. మరో మిలియన్ వస్తే 80 కోట్ల సీన్ వచ్చినట్టవుతుంది. ఏమాత్రం అంచనా లేని రాకీ రాణి ఔర్ ఏక్ ప్రేమ్ కథ యుఎస్ లో 10 మిలియన్లు రాబట్టింది. అలాంటిది ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా ఏ రేంజ్ లో అక్కడ వసూళ్లు రాబట్టాలి? కానీ మరో మిలియన్ మించి సలార్ రాబట్టేలా లేదు. మొత్తంగా 10.5 మిలియన్లు అంటే సుమారు 85 కోట్లు వసూళ్ల వద్దే సలార్ యుఎస్ లో వసూళ్లు నిలిచిపోయేలా ఉన్నాయట. ఇదేమైనా సలార్ 1000 కోట్ల వసూళ్ల కలకి బ్రేక్ వేస్తుందా అంటే వేయకపోవచ్చు. కానీ ఆ పనిలో సౌత్ సినిమాలు రెడీగా ఉన్నాయి. వచ్చే వారం గుంటూరు కారం, సైంధవ్, నాసామిరంగా మూవీలు రాబోతున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో సలార్ వసూళ్లకి గండిపడొచ్చు. హనుమాన్ మూవీ వల్ల హిందీ మార్కెట్ లో సలార్ దూకుడికి బ్రేక్ పడుతుంది. 1200 థియేటర్స్ వరకు నార్త్ లో హనుమాన్ రాబోతుంది. తమిళనాడులో కెప్టెన్ మిల్లర్, ఆయిలాన్ మూవీలు వస్తుండటంతో సౌత్ మొత్తాన్ని ఈ సినిమాలే ఆక్యుపై చేస్తున్నాయి. సో యుఎస్ లో డంకీ మూవీ జోరు పెరగడంతో అక్కడ సలార్ వసూళ్లు డ్రాప్ అవుతున్నాయి. తెలుగు, తమిళ్ మూవీలు హనుమాన్ సందడితో నార్త్ లో వసూళ్లు ఇవన్నీ చూస్తే సలార్ 1000 కోట్ల కల నెరవేరేలా లేదు.